ఈ వీడియోలో బీటెక్ 1112 రెగ్యులర్ మరియు సప్లీ రిజల్ట్స్ గురించి అప్డేట్ తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్టీయూ అప్డేట్స్. బీటెక్ 1112 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్ ఎలా చేస్తున్నారు, రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని దానిపైన మనం ఈ వీడియోలో అప్డేట్ తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేటప్పటికి బీటెక్ 1112 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ రెగ్యులేషన్స్ చూసుకుంటే R23, R20, R19, R15 రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ రెగ్యులేషన్స్ పరంగా మనం చూసుకుంటే ఇక్కడ ఒకటే చెప్తాను, మనకి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ ఒక వేలో జరిగితే ఫస్ట్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ టోటల్ డిఫరెంట్గా జరుగుతుంది. డోంట్ డిపెండ్ ఆన్ దట్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్, ఎందుకంటే అదంతా కోర్ సబ్జెక్ట్స్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో అన్ని బ్రాంచెస్కి కొద్దిగా 1-2 సబ్జెక్ట్స్ మిస్ మ్యాచ్ అయినా మ్యాక్సిమం సబ్జెక్ట్స్ అయితే కలుస్తాయి. వాళ్ళు ఫస్ట్ ఇయర్లో మనకి ఫెయిల్ చేసే సబ్జెక్ట్స్ అంటూ ఉండేది కేవలం ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్. ఇవి తప్ప వాళ్ళు ఇంక ఈ మూడిట్లో పోతే 3 సబ్జెక్టులు పోతే కొంతమందికి, లేదా ఒక్కొక్క ఫెయిల్ అయ్యారు అంటే ఫస్ట్ ఇయర్లో ఆ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇవి మూడిట్లో తప్ప మ్యాక్సిమం ఇంకెవరికి ఇంకే సబ్జెక్ట్స్లో మ్యాక్సిమం అది ఏ బ్రాంచ్ అయినా సరే. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఎలా అంటే మీకు కోర్ సబ్జెక్ట్స్లోకి ఎంటర్ అవుతారు. కోర్ సబ్జెక్ట్ పరంగా పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది అండ్ సప్లీలు పడేది కూడా కోర్ సబ్జెక్ట్స్ మీదే పడతాయి. మామూలుగా సబ్జెక్ట్స్కి అంటే మనం తీసుకున్న బ్రాంచ్కి సంబంధం లేని సబ్జెక్టులు అయితే మీకు సప్లీలు పడవు. ఏ కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించినవి సప్లీలు పడతాయి. ఇక్కడ ఫస్ట్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేప్పటికి బేసిక్స్ మీద ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్కి వచ్చే ఫ్యాకల్టీ మీకు ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళే రారు. మధ్యలో మీరు బ్రాంచ్ సబ్జెక్ట్స్కి వెళ్ళినప్పుడు బ్రాంచ్కి సంబంధించిన ఫ్యాకల్టీస్ వస్తూ ఉంటారు. పేపర్ వాల్యుయేషన్ అయితే మరీ అంత టఫ్గా చేయరు, అలా అని మరీ అంత ఈజీగా అయితే చేయరు. లిబరల్గా అంటే అటు ఇటు 70-80% ఆఫ్ పేపర్ వాల్యుయేషన్ బాగా జరుగుతుంది ఫస్ట్ ఇయర్ వరకు. అది 1-1 కానివ్వండి, 1-2 కానివ్వండి, 70-80% పేపర్ వాల్యుయేషన్ అయితే అవుట్ స్టాండింగ్గా ఉంటుంది. బట్ ఆ 30% మాత్రం అడగండి. 30% బేస్డ్ ఆన్ పేపర్ వాల్యుయేషన్ లేదా లక్ అంతా ఆ 30%లోనే ఆధారపడి ఉంటుంది. మన యూనివర్సిటీలో అయితే ఫస్ట్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ అయితే బాగానే జరుగుతాయి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ ఇయర్లో చాలామంది క్లియర్ కూడా అయి ఉన్నారు. బట్ సప్లీలు పడ్డాయి ఫస్ట్ ఇయర్లో అంటే మాత్రం ఈ 3 సబ్జెక్టులో తప్ప ఇంకా ఏ సబ్జెక్ట్స్లో ఎక్కువగా మ్యాక్సిమం 99% చెప్పగలను. ఇంకే మ్యాక్సిమం అయితే ఈ 3 సబ్జెక్ట్స్ కాకుండా సప్లీలు అయితే పడలేదు. సో ఇది మాత్రం ష్యూర్. అండ్ ఇంకా మనం రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే రిజల్ట్స్ వచ్చేటప్పటికి మనకి ఆగస్ట్లో మనకి రిజల్ట్స్ వస్తాయి. ఈ మంత్లో అయితే రావు. మ్యాక్సిమం ఆగస్ట్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లోనే మనకి ఈ రిజల్ట్స్ అనేవి వస్తాయి ఫస్ట్ ఇయర్ వాళ్ళవి. సో ఆల్రెడీ థర్డ్ ఇయర్ వాళ్ళ ఎగ్జామ్స్ 4-1 ఉంది, 3-1, 3-2 రాస్తున్నారు అండ్ బీ ఫార్మసీ వాళ్ళు ఉన్నాయి. సో ఇంకా మధ్యలో కరెక్షన్స్ అన్నీ కొంచెం యూనివర్సిటీ కూడా కొంచెం బాగానే బిజీగా ఉంటుంది కాబట్టి రిజల్ట్స్ అయితే మనకి ఆగస్టులోకి వచ్చేస్తుంది. మనకి ఈ మంత్లోనే కాబట్టి ఎగ్జామ్స్ అయ్యింది. సో అందరూ బాగానే రాశారనుకున్నాం అండ్ పాజిటివ్ రిజల్ట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేద్దాం. సప్లీలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అంటే R15 రెగ్యులేషన్ వాళ్ళు కొంచెం క్లియర్ అయితే బెటర్ అనుకుందాం. అంటే వాళ్ళకి ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి లాస్ట్ ఛాన్స్ వచ్చేస్తుంది కొన్ని ఇయర్స్ జాయిన్ అయిన వాళ్ళకి. సో అందుకని R15 క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాం. అండ్ లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇక పేపర్ వాల్యుయేషన్ కూడా చాలా ఫాస్ట్గా చేయాలి వాళ్ళు. ఎగ్జామ్స్ అన్నీ లైన్గా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇదన్నమాట అప్డేట్ బీటెక్ 1112 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ రిజల్ట్స్కి సంబంధించి, పేపర్ వాల్యుయేషన్కి సంబంధించి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి నెక్స్ట్ పేపర్ వాల్యుయేషన్ ఎంతవరకు వచ్చింది, ఏ విధంగా జరుగుతుంది, పాస్ పర్సంటేజ్ మొత్తం మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. And thank you so much for watching JNTU Updates. Keep supporting for JNTU Updates.